వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అది హైవే రోడ్డు. వాహనాలు రోద పెడుతుంటాయి. వాహనాలు అత్యంత వేగంగా అక్కడ ప్రయాణం చేస్తుంటాయి. అంతా గజిబిజి వాతావరణం ఉంటుంది. పక్కనే ఒక ధాబా ఉంది. అక్కడ కూడా వాహనాలు ఆగుతూనే ఉంటాయి. ఇది చాలా చోట్ల చాలా హైవేలపై కనిపించే దృశ్యమే. కానీ ఇక్కడ కాస్త వెరైటీ ఉంది. ఆ ధాబా వెనుక ఒక పెద్ద పులి సేద తీరుతోంది. చాలా ప్రశాంతంగా అటు ఇటు తిరుగుతుంది. స్థానికంగా ఉన్న ఒక చిన్న దేవాలయం లాంటి ప్రాంతంలో ఓ జెండా దిమ్మె దగ్గర పులి సంచరిస్తూ వాహనదారులకు కనిపించింది. అంతే హడల్ ఆ ప్రాంతంలో. ఒక్కసారిగా భయాందోళనల వాతావరణం ఏర్పడింది. అవును, హైవే పక్కన పులి తిష్ట వేసుకుంది. అటు ఇటు తిరిగింది. వాహనదారులు ఆ పులిని బెదిరించేందుకు తమ వాహనాల హారన్లు గట్టిగా మోగించడంతో కాస్త అసహనానికి గురైందేమో. అటు ఇటు చూస్తూ అడవుల వైపు వెళ్ళిపోయింది. ఇది కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్లోని చంద్రాపూర్ గ్రామం దగ్గర హైవేపై జరిగిన ఘటన ఇది. ఈ ఘటన ఇప్పుడు పులుల టెర్రర్లో ఇది మరో మలుపు. రోడ్డుపై ప్రశాంతంగా వాహనాలు వచ్చి వెళుతున్న జనసంచారం ఉన్న ఆ పులి ఏమాత్రం బెదరలేదు, చెదరలేదు. చాలా ప్రశాంతంగా, అంతే కూల్గా ఆ పులి అడవుల్లోకి వెళ్ళిపోయింది. ఇది మరో భయంకరమైన దృశ్యం. ఒక పులి పశువుల మందపై. అందరూ చూస్తుండగానే అక్కడ జనం చాలా మంది ఉన్నప్పటికీ పశువుల కాపర్ల సమక్షంలోనే పులి పశువులను చెండాడేసింది. అనేక పశువులపై దాడి చేసింది. ఇది కూడా కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలో జరిగింది. ఇక్కడ రైతులు తమ పశువులను మేపుతుండగా, అటవీ ప్రాంతంలో రైతులు పశువులను మేపుతుండగా ఎక్కడి నుంచో వచ్చిన పులి ఒక్కసారిగా మందపై దాడి చేసింది. రైతులు పులిని గమనించారు. పులి దాడి దృశ్యాలను తమ ఫోన్ల ద్వారా చిత్రీకరించారు. స్పష్టంగా పులి కానరాకున్నా అక్కడ పులి టెర్రర్ ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. అదిగో పులి నక్కి నక్కి చూస్తుంది అంటూ ఆ పశువుల కాపర్లు మాట్లాడుకోవడం కూడా ఆ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయింది. జనం అంటే పశువుల కాపర్లు గట్టిగా అరవడంతో పశువుల మందను వదిలేసి పులి భయంతో అడవుల్లోకి వెళ్ళిపోయింది. ಅಡಕನೆ ಮಂತತೆ ಹಿಂದಕ್ ಅಂತ ಇದೇನ್ ಪೀತದೀರಾ ಅಂತ ಮಂಡ బతే కోనాయికెన్మంత దువలి చికెన్మంత. ఇదే జిల్లాలో మరో చోట కూడా పులి తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా పులి టెర్రర్ కొనసాగుతుంది. ఎటు చూసినా పులి వార్తలే వస్తున్నాయి. పులువులు స్వేచ్ఛగా విహరిస్తూ, స్వేచ్ఛగా సంచరిస్తూ తమకు కనిపించిన పశు సంపదపై దాడి చేస్తున్నాయి. అధికారులు మాత్రం రైతులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. పులి కనిపిస్తే దానిపై దాడికి ప్రయత్నించవద్దు, దానికి హాని కలిగించే ప్రయత్నాలు చేయొద్దు. మీ పశు సంపదన నష్టపోతే, పశు సంపద నష్టానికి గురైతే ఖచ్చితంగా
ఆదుకుంటాం, వెంటనే ఆర్థిక సాయం చేస్తామంటూ అటవీ శాఖ అధికారులు సమీప పల్లెల్లో జనాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. तो भागो करो कुछ नहीं, तुम्हारे को कुछ होता नहीं। जानवर को मारा तो 5,000 रुपये तुम्हारे को देते एडवांस। जब का जभी तुम रेंज को फ़ोन करो, हमारे नंबर को फ़ोन करते, चौकीदार को फ़ोन करो, मेरे को फ़ोन करो, 1 घंटे में 5,000 रुपये लगे थे। दूसरे दिन वेटरनरी डॉक्टर रहता ना, जानवर का डॉक्टर, उन्हें सर्टिफिकेट करने के बाद दूसरे दिन वो पैसे भी देते। जो फिर रहा ना, जब जागृता डालना है बोल तो खेत में जाना, 3-4 आदमी मिल के जाना और शेर को देखने के बाद जल्दी गड़बड़ कुछ भी नहीं करना, हाथ उठा लेना। और क्या है बोल तो जब जानवर को मारे तो मारे देना, मारने गए जब जो जानवर को तुम जाके छुड़ाना नहीं, आदमी डोली हुए नहीं करना। क्यों बोलेंगे तो क्या होता, जानवर को नहीं मारने दिए तो देख के फिर बाद में आदमी पे मारता। ज़्यादा भूख लगी तो घुसाते उन्हें मारने दिए, जब उसके खरीद नहीं जाना। बाघ आए तो उसको कुछ करना नहीं, वो जानवर को भी मारे तो भी उसके जानवर के पास भी कुछ डालना करना कुछ भी नहीं, उसको उसके करीब में जाना, उसको रोकना नहीं। कुछ है तो हम आते 5,000 रुपये एडवांस देते 1 घंटे के अंदर, फिर दूसरे दिन जो वो वेटरनरी डॉक्टर सर्टिफाई करने के बाद उसका पेमेंट के साथ दूसरे दिन चेक देते। ఒక పులి వెళ్ళిపోయిందన్నారు, మరో పులి ఇటుగా వచ్చిందన్నారు, మరో పులి అక్కడ మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయిందన్నారు, ఇంకో పులి అభయారణ్యంలోకి వెళ్ళిపోయి స్వేచ్ఛగా కాలం గడుపుతోందని చెప్పారు. అధికారులు పులి వచ్చింది వెళ్తుంది, అదిగో పులి ఇదిగో పులి అని చెప్తున్నారు, కానీ పులుల టెర్రర్ మాత్రం ఆగటం లేదు. పులులు స్వేచ్ఛగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు స్వేచ్ఛగా వేరుస్తున్నాయి, జనాల్లో టెర్రర్ క్రియేట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రైతుల గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. తాము ఎంతో అపురూపంగా పెంచుకున్న పశు సంపదను పులులు యథేచ్ఛగా వెంటాడుతూ వేటాడుతూ సంహరిస్తుంటే రైతుల గుండెలు బాధతో అలసిపోతున్నాయి, వేదనకు గురవుతున్నాయి. అధికారులు నష్టపరిహారం ఇస్తున్నారు, అధికారులు పులి జాడల కోసం ప్రయత్నిస్తున్నారు, అధికారులు జనాలకు ధైర్యం చెప్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. అత్యంత విలువైన పశు సంపదను రైతులు కోల్పోతున్నారు. ఇన్ని పులులు ఒక్కసారిగా ఉమ్మడి ఆదిలాబాద్పై ఎలా దాడి చేస్తున్నాయి? మహారాష్ట్ర నుంచి వచ్చాయని ఒకసారి, అవి మేటింగ్ కోసం అలమటిస్తున్నాయని ఇంకోసారి, అధికారులు ఏవేవో చెబుతున్నా జనం మాత్రం పులులు తమపై దండయాత్ర చేస్తున్నాయని భావిస్తున్నాయి. అంటే పులులు టైగర్ టెర్రర్ క్రియేట్ చేస్తూ జనాలను ఇబ్బంది గురి చేస్తున్నాయి, జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పులుల టెర్రర్ ఎప్పుడు ఆగుతుంది? ఇది మేటింగ్ సీజన్. ఎస్, ఇది ఖచ్చితంగా వాటికి సంయోగమైన కాలమే. దీనికోసం పుల్లు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, కానీ జనావాసాల్లోకి వస్తున్నాయి, రోడ్ల మీద సంచరిస్తున్నాయి, వచ్చిపోయే ప్రయాణికులను బెదిరిస్తున్నాయి, పశు సంపదను, విలువైన పశు సంపదను సంహరిస్తున్నాయి. మరి రైతులు ఆవేదనకు గురికారా? వ్యవసాయం అయితే పూర్తిగా స్తంభించిపోయింది. పులి తిరుగుతున్న ప్రాంతాల్లో రైతులు పూర్తిగా పొలం పనులు పూర్తిగా మానేసుకున్నారు. మరి పొలం పనులు ఆగిపోతే వ్యవసాయం స్తంభించినట్టే కదా. అసలు ఈ పులుల టెర్రర్, ఈ పులుల హల్చల్ ఎప్పుడు ఆగిపోతుంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే టైం ఎప్పుడు వస్తుంది? ఏ తీరా